హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక కథతో మీ ముందుకు వచ్చాను. ఒక అడవిలో ఒక గూబ ఒక కాకి ఉండేది. గూబ అనేది తెలివైనది, చాలా ఇంటెలిజెంట్. కాకి అనేది కొంచెం తెలివి తక్కువైనది, ఆత్రం ఉంటుంది, కొంచెం ఆలోచన అనేది ఉండదు. వేప చెట్టుకు గూబ మంచి గూడుని నిర్మించుకొని అక్కడే నివాసం ఉండేది. కాకి మాత్రం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఒక సరైన నివాసం అనేది లేకుండా మాత్రం ఇట్లా తిరుగుతూ ఉండేది. గుడ్లగూబ మాత్రం తెలివిగా ఏం చెయ్యాలి ఏంటి అని నిదానంగా ఆలోచిస్తూ ఏ పని చేసినా కానీ కరెక్ట్ టైంకి చేస్తూ మంచి ప్లాన్ మీద ఉండేది. ఒకరోజు కాకి గూబ దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని కాకి గూబను అడిగింది. అప్పుడు గూబ అంటది, ఏదైనా తెలివితోని చేస్తేనే విజయం వస్తుంది, తెలివి తక్కువగా చేస్తే మనం దేన్ని సాధించలేము అని చెప్తుంది. అప్పుడు కాకి ఆ గూబ మాటలు విని నవ్వుతూ, ఇప్పుడు చూడు నేను ఆహారాన్ని ఎంత ఫాస్ట్గా నీ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్తుంది. అప్పుడు గూబ అనేది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. కాకి ఏం చేస్తుంది, గాబరా అని ఒక వేటగాని దగ్గరికి వెళ్ళి ఆ వలలో చిన్న చేప ముక్క ఉంటుంది. చేప ముక్క ఉంటే ఆ కాకి ఏం చేస్తుంది అని అంటే ఆ చేప ముక్క ఫాస్ట్గా తీసుకురావాలని వెళ్తే ఏమైంది అంటే ఆ వలలోనే చిక్కుపోతుంది. అప్పుడు గూబ అనేది కాకికి కొంచెం దగ్గరగా వెళ్ళి ఏదైనా సమయంతోనే నిదానంగా ఆలోచనతో చేస్తే అప్పుడు విజయం మనకు వర్తిస్తుంది. ఆలోచన లేకుండా నీకు ఇష్టమైనట్టు ఆత్రం చేసావు, ఇప్పుడు వేటగాని వలలో చిక్కుకున్నావు, దీనివల్ల అంటే విజయం నీకేమైనా వచ్చిందా, నువ్వేమైనా సాధించావా, చివరకు వేటగాని వలలో చిక్కి ప్రాణానికి హానికరం చేసుకున్నావు అని గూబ చెప్పింది. చూసారా ఫ్రెండ్స్, ఏదైనా తెలివితో సమయం పాటిస్తూ నిదానంగా చేస్తే విజయం ఎప్పుడైనా మనకే వర్తిస్తుంది, కానీ ఆలోచన లేనిది ఎప్పుడైనా వృధా అవుతుంది. కాబట్టి మనం చేసే పనిలో సమయము ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచింగ్ మై ఛానల్.